నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. బంగారం వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గోల్డ్ సిల్వర్ రేట్స్ అంతు చిక్కట్లేదు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు సులభంగా తెలుసుకోండి ఈ వీడియోలో. కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. వెండి ధరది అదే పరిస్థితి. సిల్వర్ రేట్ రికార్డులు బద్దలు కొడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెట్టాలా లేక వెండి కొనాలా అనే డైలమాలో ఉన్నారు. భారీగా పెరుగుతున్న ధరలు చూసి గోల్డ్ సిల్వర్ వైపు మరికొందరు అస్సలు చూడట్లేదు. హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై 1,100 రూపాయలు పెరిగింది. నిన్న 1,34,180 రూపాయలుగా ఉన్న ధర ఇవాళ 1,35,280కి చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1,000 రూపాయలు పెరిగింది. నిన్న 1,23,000గా ఉన్న రేటు ఇవాళ 1,24,000కు చేరింది. 18 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై 820 రూపాయలు పెరిగింది. నిన్న 1,640 రూపాయలు ఉండగా ఇవాళ 1,1460 రూపాయలకు చేరింది. ఇక హైదరాబాద్ లో వెండి ధరల విషయానికి వస్తే ఇవాళ కిలో వెండి ధర 5,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,31,000గా ఉంది. మార్కెట్ లో తులం వెండి ధర 2,310 రూపాయలుగా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.94% అంటే 1,263 రూపాయలు పెరిగి 1,35,459 రూపాయల ధర వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 2.72% అంటే 5,661 రూపాయలు పెరిగి 2,14,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,396 వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ వెండి ధర $69.37 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు పెరుగుతూ ఉండటంతో ప్రపంచ మార్కెట్లో కదలికలు మారుతున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి ఇండియా వెళ్లే బంగారం ఎగుమతులు తాజాగా భారీగా తగ్గాయి. గత గురువారం విడుదలైన స్విస్ కస్టమ్స్ డేటా ప్రకారం నవంబర్ నెలలో స్విట్జర్లాండ్ నుంచి బంగారం ఎగుమతులు నెలవారీగా 15% తగ్గాయి. ఇండియా వెళ్లే సరఫరా భారీగా పడిపోయింది. ఫిబ్రవరి తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఇండియాలో బంగారం డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ధరల ర్యాలీ. అక్టోబర్ నెలలో బులియన్ మార్కెట్ ధర ఒక్క ట్రాయ్ ఔన్స్ కు $4,381 రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు స్పాట్ ధరలు 65% పెరిగాయి. గత 46 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక లాభంగా మారుతోంది. సేఫ్ హెవెన్ పెట్టుబడులపై ఆసక్తి పెరగడం దీనికి కారణం. స్విస్ డేటా ప్రకారం నవంబర్ నెలలో ఇండియా వెళ్లిన బంగారం కేవలం 2 మెట్రిక్ టన్నులు మాత్రమే. అక్టోబర్ నెలలో ఇది 26 టన్నులు. మరోవైపు పెద్ద బులియన్ వినియోగ దేశమైన చైనా వెళ్లిన సరఫరా పెరిగింది. అక్టోబర్లో 2 టన్నులు ఉండగా నవంబర్లో 12 టన్నులకు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద బులియన్ రిఫైనింగ్ ట్రాన్సిట్ హబ్ అయిన స్విట్జర్లాండ్ నుంచి బ్రిటన్ కు బంగారం ఎగుమతులు గత నెల భారీగా పెరిగాయి. నవంబర్లో 45 టన్నులు చేరాయి. జూన్ తర్వాత ఇదే గరిష్ట స్థాయి. అక్టోబర్లో ఇది కేవలం 9 టన్నులు మాత్రమే. యుఎస్ స్టాక్స్ నుంచి బులియన్ తిరిగి రావడం దీనికి కారణం. బ్రిటన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓవర్ ది కౌంటర్ గోల్డ్ ట్రేడింగ్ హబ్ గా గుర్తింపు పొందింది. ఇండియాలో బంగారం ధరలు, అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేట్ మార్పులు ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. ఇండియాలో బంగారం సాంస్కృతికంగా కూడా ఆర్థికంగా కూడా చాలా ముఖ్యమైనది. పెట్టుబడిగా ఎక్కువ మంది ఇష్టపడతారు. పెళ్లిళ్లు, పండుగలు వంటి వేడుకల్లో బంగారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పెట్టుబడిదారులు, ట్రేడర్లు ధరల మార్పులను జాగ్రత్తగా గమనిస్తారు. తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండటం ఈ మారుతున్న ధోరణులను సరిగ్గా ఎదుర్కొనడానికి చాలా అవసరం. ప్రపంచ పరిస్థితులు మారితే ఇండియా వంటి దేశాలపై ప్రభావం వెంటనే కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించడం భవిష్యత్ నిర్ణయాలకు మార్గం చూపిస్తుంది.